నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నా వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా నేను శ్రావణ మంగళవారం పూర్తి వ్రత విధానం, కావాల్సిన వస్తువులేంటి, కాటుకి ఎలా పట్టాలి, ఇలా ఎన్నో సంబంధించిన విషయాలు ఈ వ్రతం గురించి పూర్తి వివరాలతో ఈ వ్రతాన్ని నేను చేసి చూపిస్తున్నాను. సో స్కిప్ చేయకుండా చూస్తే శ్రావణ మంగళవారం నోములు చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది కూడా. సో ఇక్కడ వచ్చేసి నేను ముందుగా చేసిన ఒకసారి చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ నుంచి మీకు పూర్తిగా కావాల్సిన వస్తువుల దగ్గర నుంచి కూడా ఏమేమి ఏర్పాట్లతో సహా మొత్తం ఈ శ్రావణ మంగళవారం నోము అనేది నేను చూపిస్తాను. ఇక్కడ ముందుగా శ్రావణ మంగళవారానికి మెయిన్గా మనకి పూజలో కావాల్సింది పిండి దీపాలు. పిండి ప్రమిదలు అనేవి కంపల్సరీ చేయాలండి. కాబట్టి ఇక్కడ నేను పిండి అనేది కలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ వ్రతం ఎన్నేళ్ళు చేయాలి, ఏంటి, ఎలాంటివన్నీ నేను షేర్ చేస్తాను. ఈ వ్రతం వచ్చేసి 5 ఏళ్ళు చేస్తారు, పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేస్తారండి. కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు నోము నోచుకోకపోతే ఇప్పుడు కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే 1 సంవత్సరం చేసి ఎవరికైనా ఇబ్బంది వచ్చి మధ్యలో ఆపేసిన మళ్ళీ మిగతా ఇయర్స్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ పూజలో ముఖ్యంగా కావాల్సింది పిండి ప్రమిదలు, అలాగే మనం పసుపు గౌరమ్మని వినాయకుడిని ఇద్దరిని చేసుకోవాలి. రాతి గౌరమ్మ ఉన్నవాళ్ళు ఆ రాతి గౌరమ్మకే పూజ చేసుకోవచ్చు. రాతి గౌరమ్మ లేని వాళ్ళు ఇలా కంపల్సరీ పసుపు ముద్దను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే వినాయకుని కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ ఈ పసుపు వినాయకుని కూడా పెట్టుకోవాలి, లేదా విగ్రహాలు ఉన్నవాళ్ళు విగ్రహాలు. అలాగే ముఖ్యంగా మరొకటి కావాల్సింది ఈ పూజకి తోరాలు. కంపల్సరీ వ్రతం చేసుకున్న వాళ్ళు తోరం కట్టుకోవాల్సిందే చేతికి. అందుకని చెప్పి 9 పోగులు వేస్తారు, కొంతమంది 5 పోగులు వేస్తారు. ఇలా దారాన్ని అన్ని పోగులు వేసుకొని పసుపు రాసి ఈ తోరాలు అనేవి సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ సంవత్సరం చేసేవాళ్ళు ఏంటంటే 5 ముత్తేదులకి ఇస్తారు కాబట్టి 5 పూలతో వేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా తోరంలాగా 3 పూలు అంటే 3 పైన ఒకటి కింద ఒకటి పెట్టి అలా 3 వసలు వచ్చేట్టుగా అయినా తోరం కట్టుకుంటారు. ఇది మామూలుగా మీరు అన్ని వ్రతాలకి తోరం ఎలా రెడీ చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు. కాకపోతే ఒక్క పువ్వు పెట్టకుండా ఆ తమలపాకు కానీ ఏదైనా ఆకు కలిపి ఈ తోరం అనేది కట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎక్కడైతే శ్రావణ మంగళవారం అమ్మవారిని మనం పూజ చేసుకుంటున్నామో ఆ పీటకి కంపల్సరీ ఇలా పసుపు రాసి పద్మ ముగ్గు వేసి అలంకరించుకొని ఈ పీట మీద పెట్టాలి. మీరు అది ఏ పీట పెట్టినా కూడా క్లాత్ ఏమి వేయకపోయినా పైన పర్లేదు, కానీ కంపల్సరీ పద్మ ముగ్గు వేసి బొట్లు పెట్టి, అంటే అమ్మవారికి ఆసనంలాగా ఏర్పరచాలి కాబట్టి కంపల్సరీగా ఇలా పీటకి పసుపు అని రాసి చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా ఏర్పాట్లని చూపించేసిన తర్వాత ఈ నోము పద్ధతి ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను వీడియోలో చెప్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి పిండి దీపాలు తెలిసిందే కదండి. ఇప్పుడు మనం 7 శనివారాల పూజకి అన్నీ ఎలా చేసుకుంటున్నామో అలాగే బెల్లం బియ్య పిండిలో కలిపేసి ఇంతకు నేను కలపడం చూశారు కదా. కాకపోతే ఇది వాటర్తో కలుపుకుంటారు, కొంతమంది పాలు పోసి కలుపుకుంటారు. ఎందుకంటే ఈ పిండి ప్రమిదలు తినాలన్నమాట, పూజ చేసుకున్న వాళ్ళు తినాలి కాబట్టి బెల్లం అది వేసి చేసుకుంటారు. అలాగే ఇక్కడ నేను ఒత్తి వేసి చూపిస్తున్నాను. ఎప్పుడు నూనె వేసాక ఒత్తి వేయాలి. ఇక్కడ నేను జస్ట్ ఈ ఒత్తులు అంటారు, కొంతమంది పువ్వొత్తులు అంటారు కదా, ఈ ఒత్తుల్ని మాత్రమే ఈ పిండి ప్రమిదల్లో వేసి మనం దీపారాధనకి రెడీ చేసుకోవాలి. అలాగే రెడ్ జాకెట్ ముక్క, రెడ్ బ్లౌజ్ పీస్ అనేది కావాలి కలశం మీదకి. అలాగే మనం తయారు చేసుకున్న పసుపు వినాయకుడు, గౌరీదేవి, తోరాలు, అలాగే మన యజ్ఞోపవీతానికి అలాగే వస్త్రానికి పతితో చేసుకున్నవి, అలాగే మనకి పూజకు కావాల్సిన ఒత్తులు, కర్పూరం, ముఖ్యంగా ఇంకోటి కావాల్సింది ఆవు నెయ్యి. ఎందుకంటే ఈ మంగళవారం నోములో కాటుక పట్టాలి కాబట్టి ఆవు నెయ్యి వాడతాము. అలాగే ప్రమిదల్లో కూడా ఆవు నెయ్యి కంపల్సరీ వేయవలసిందే. అలాగే ఒక అట్లకాడ లేకపోతే ఇనపట్ల కాడ, లేకపోతే కనుక చాకు, ఇంకా అవి కూడా ఏమైనా లేవు అనుకుంటే కనుక స్పూన్ కూడా కొంతమంది వాడుతున్నారు, కానీ స్టీల్ స్పూన్లు వాడే బదులు ఇలా ఇనపట్ల కాడ వాడాలని చెప్తారు. అలాగే తాంబూలంలో ముఖ్యంగా ఉండాల్సింది శనగలు. అంటే మనకి పండు తాంబూలం వరలక్షరతానికి ఇస్తాము, కొంతమంది శనగలు ఇస్తారు, ఇవ్వరు. కానీ ఈ మంగళవారం నోముకి వాయినం కింద కంపల్సరీ శనగలు ఇవ్వాలన్నమాట. సో దేవుడికి అంటే అమ్మవారికి ఎర్రపూలు, మిగతా ఏ పూలైనా వాడచ్చు. ఎర్రపూలే వాడాలని లేదు, కాకపోతే అమ్మవారికి ఎక్కువ మనం ఎర్రపూలు ఇష్టం అని చెప్తూ ఉంటాం కాబట్టి ఎర్రపూలు, చామంతులు ఏవైనా వాడచ్చు. అలాగే ముఖ్యంగా కొంతమందికి 90% అందరికీ ఈ మంగళవారం నోములో కలశం ఉంటుంది, కలశం పెట్టుకుంటారు. ఒకవేళ కలశం లేని వాళ్ళు లేకపోతే ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో ముందు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చి కలశం ఉన్న వాళ్ళైతే ఒక ఇత్తడి, రాగి, ఇలా వెండి ఏ చొంబైనా తీసుకొని పసుపు బొట్లతో అలంకరించుకొని గ్లాస్ వాటర్ పోసేసి, అంటే 30 వరకు వాటర్ పోసి దీంట్లో కొంచెం పసుపు, కుంకుమ, 2 గింజలు అక్షింతలు, అలాగే మన 1 రూపీ కాయిన్, ఇవన్నీ మీరు పూజ అయిపోయిన తర్వాత ఎక్కడన్నా పచ్చని చెట్టులో ఈ వాటర్ అనేది తీసేయచ్చు అనమాట, పోసేయచ్చు. తర్వాత ఎక్కడైతే మనం ఆ కలశం పెట్టడానికి చేస్తున్నామో అక్కడ కొంచెం బియ్యం పొయ్యాలి. కొత్త కలశం అనేది పీట మీద డైరెక్ట్గా పెట్టకుండా కలశ ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆ బియ్యం అనేది కొంచెం వేసి ఈ కలశ చెంబు అక్కడ పెట్టి వీటి మీద ఇక్కడ మామిడాకులు పెట్టాలన్నమాట. మామిడాకులు ఇలా పెట్టుకోవాలి. ఇలా కొమ్మలాగా ఉన్నదైనా పర్లేదు, లేకపోతే ఒక
ఆకులు చుట్టూ పెడతారు కదండి కలశానికి, అలా పెట్టాలి. అలా పెట్టేసి కొబ్బరికాయకి మనం పసుపు అనేది రాసుకోవాలి. ఇక్కడ పసుపు రాసుకొని, అంటే ఇక్కడ గౌరీదేవిగా మన అమ్మవారికి కలశానికి పూజ చేస్తున్నాం కాబట్టి కళ్యాణ బొట్టుగా అనుకొని అమ్మవారికి కళ్యాణం బొట్టులాగా ఇలా కుంకంతో దిద్దుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా కొబ్బరికాయను వచ్చేసి ఈ ప్రిపరేషన్ అనేది ఇలా ఉంటుంది. కంపల్సరీ 90% అంతా చెప్పాను కదా, కలసం అయితే పెడతారు. కలసం లేని వాళ్ళు ఫోటో కూడా పూజ చేసుకునే వాళ్ళు అంటారు. అంటే ఎప్పటి నుంచో వాళ్ళకి కలసం ఆనవాయితీ లేని వాళ్ళు మాత్రం అలా చేస్తారు. లేకపోతే కలసం అనేది ప్రతి వారం పెట్టుకోవాల్సింది శ్రావణ మాసంలో ఈ మంగళవారం నోములు చేసేవాళ్ళు. ఇలా కొబ్బరికాయని తీసుకెళ్ళి ఆ చెంబు మీద పెట్టేసేసి ఇప్పుడు అక్కడ ఒక బ్లౌజ్ పీసు పెట్టుకోవాలి అమ్మవారికి. ఇది ఎరుపుదే వాడాలి. అలాగే ఇంకా పూలు అవన్నీ మీ అలంకరణ అనేది మీ ఇష్టం అండి. పూజకి ఎర్రపూలు వాడినా ఇలా పూలమాలలు ఏవైనా మీరు అమ్మవారికి కానీ దేవుడి పటానికి కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం తయారు చేసుకున్న వినాయకుడు పసుపు గౌరమ్మ. వినాయకుడికి ఎప్పుడు ఒక బొట్టు పెడతాము అంటే మీకు ఇలాంటి పసుపు గౌరి వినాయకుడిని పెట్టుకున్నప్పుడు డిఫరెన్స్ తెలియడం కోసం వినాయకుడికి ఒక బొట్టు పెడతాం, గౌరీదేవికి అన్ని వైపులా బొట్లు పెడతాం. ఇదే మీకు గుర్తు. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, పసుపు గౌరి అంటేనే అన్ని వైపులా బొట్లు పెట్టాలి, వినాయకుడి కంటే ఒక బొట్టు పెడతాం అనమాట. అలా పెట్టేసి ఈ పూజకి రెడీ చేసుకోవాలి. ఈ పసుపు వినాయకుడి పూజ, పసుపు గౌరమ్మ పూజ అయితే ఇట్లా రాతి గౌరమ్మ ఉన్న వాళ్ళు ఈ పసుపు గౌరమ్మను పెట్టుకోకపోయినా రాతి గౌరమ్మకి డైరెక్ట్గా పూజ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పూలు చెప్పాం కదా, మందార పూలు కానీ గులాబీ పూలు కానీ ఎర్రవి వాటానికి ట్రై చేయండి, అమ్మవారికి ఇష్టమని. ఇవన్నీ పెట్టుకొని పూజ దగ్గర సిద్ధం చేసుకొని మనకి శ్రావణ మంగళవారం వ్రత బుక్ అనేది దొరుకుతుంటుంది, వ్రత పుస్తకం అనేది. దాంట్లో అన్నీ మీరు అమ్మవారికి అంటే వినాయకుడి పూజ దగ్గర నుంచి లాస్ట్కి అమ్మవారి మంగళహారతి వరకు కూడా అంతా ఆ బుక్లో ఉంటుంది. వ్రత కథ కూడా ఉంటుంది. అలాగే అవన్నీ చదువుకోవాలి. ఈ పూజ దీపారాధన చేసి మొదలు పెట్టగానే ముందు విఘ్నేశ్వరుడి పూజ మొదలు పెట్టుకుంటారు కదా, అప్పటి నుంచి కూడా ఈ తోరాలు అనేవి కూడా అమ్మవారి దగ్గర పెట్టి తోర పూజ కూడా చేసుకోవాలి. ముందే మనం కట్టేసుకోకుండా ఈ తోరాన్ని కూడా పూజ చేయాలి కాబట్టి మధ్యలో మనకి తోర పూజ అనేది కూడా వస్తుంది, ఆ బుక్లో ఉంటుందన్నమాట. కాబట్టి తోరాలు కూడా అలా పెట్టేసి ముందు వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలి. అయితే ఈ మంగళవారాలు అనేవి శ్రావణ మాసం మొదలైన దగ్గర నుంచి ఫస్ట్ మంగళవారం మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. కరెక్ట్గా పద్ధతి ఇదే అని మనం గట్టిగా చెప్పాలి అంటే కనుక శ్రావణ మాసంలో మొదటి మంగళవారం అస్సలు మిస్ అవ్వకూడదు. ఆ మంగళవారం పోయింది అంటే మీకు ఇంకా అయ్యర్ ఆ నోము పోయినట్టే. కాబట్టి అంటే మీరు రెండోది మూడో వారం నాలుగో వారం చేసుకుంటామన్నా కూడా ఫస్ట్ మంగళవారం పడితేనే మీకు మిగతా అన్ని వారాలు పూజ చేసుకోవడానికి అవుతుందన్నమాట. కాబట్టి ఫస్ట్ మంగళవారం కూడా ఎప్పుడు మనకు ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులు రాకుండా చూసుకొని ఫస్ట్ మంగళవారం మిస్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే చాలామంది ఫస్ట్ వారం చేసి మళ్ళీ శ్రావణ మాసంలో ఆ లాస్ట్ మంగళవారం చేస్తారు. కానీ అలా కాదు. శ్రావణ మాసంలో మనకి ఎన్ని మంగళవారాలు వస్తాయి, ఒకసారి 4 వస్తాయి, ఒకసారి 5 మంగళవారాలు వస్తాయి. అన్ని మంగళవారాలు ఇదే విధంగా ఇలానే కలసం పెట్టుకొని పూజ చేసుకొని ఇలానే తోరాలు అన్నీ ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాల్సిందే, వాయినాలు ఇవ్వవలసిందే అనమాట. అంటే కరెక్ట్గా మన పద్ధతి ఫాలో అవ్వాలి. అమ్మవారి పూజా విధానం అంటే కనుక అంతే ఉంటుంది, చేసుకోవాలి. అలాగే చాలామందికి ఒకవేళ అనుకోకుండా లాస్ట్ మంగళవారం ఏదన్నా అడ్డొచ్చింది, వాయనం ఇవ్వలేదు అనుకుంటే కనుక ఆ వాయినాన్ని ఎప్పుడు తీర్చుకుంటారంటే వినాయక చవితి రోజు తీర్చుకుంటారనమాట. అంటే వినాయక చవితి రోజు పూజ చేసుకొని ఇలానే అమ్మవారి గౌరీదేవిని పెట్టుకొని పూజ చేసుకొని ఆ రోజు వాయినాలు ఇచ్చుకుంటారు. అంటే ఆ ఇయర్ అంతా మనకు వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం. అందుకని లాస్ట్ మంగళవారం పోయినా మనకి వినాయక చవితి ఉంటుంది, కానీ ఫస్ట్ మంగళవారం మాత్రం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఇలా అమ్మవారికి ఆ బుక్లో ఉన్నంత ప్రకారం షోడశోపచార పూజ అంటే 16 రకాల ఉపచారాలతో అమ్మవారికి పూజ, అలాగే వ్రత కథ ఇవన్నీ పట్టుకొని చదువుకోవాలి. ఈ వ్రత కథ చదివేటప్పుడు కూడా ఏం చేయాలని వీడియోలో చెప్తాను నేను. ఇలాగా ఈ శ్రావణ మాసం నోములు పట్టేవాళ్ళు మాత్రం చేస్తారు. ఇవి పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే చేసే పూజలు. అందులో ముఖ్యంగా కొత్త పెళ్లి కూతుళ్ళు చేస్తూ ఉంటారు. ఒకవేళ కొత్తగా పెళ్ళైనప్పుడు కానీ ఏదైనా చేసుకోలేదు, అమ్మవారి పూజ మాకు నోము ఉంది బట్ మేము పెండింగ్ పడిపోయింది మేము చేసుకోలేదు అనుకున్న వాళ్ళు అది ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. కాకపోతే వరుసగా 5 ఏళ్ళు మాత్రమే చేస్తారు. ఈ వాయినాలు ఇచ్చే ముందు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత వ్రత కథ చదువుకునే స్టార్ట్ చేయబోయే ముందు ఇంతాక మనం చేసుకున్న పిండి ప్రమిదలు ఉన్నాయి కదా, ఈ ప్రమిదల్లో ఇంతాక నేను చూపించిన ఆవు నెయ్యి ఉంది కదా, ఆవు నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని ఇంత కినపట్ల కాడ చూపించాను కదా, ఈ వ్రతంలో ఈ కాటుక పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ కాటుక పట్టకపోయినా ముత్తేలకు ఇవ్వకపోయినా ఈ వ్రత ఫలితం అనేది ఉండదు. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ కాటుకకి ఈ వ్రతంలో. ఈ అట్ల కాడకి ఏం చేయాలంటే ఆవు నెయ్యి కొంచెం తీసుకొని రాస్తారు. కొంతమంది ఆవు నెయ్యిలో గంధం కలిపి రాస్తారు, లేదా ఒట్టత ఆవు నెయ్యి అయినా డైరెక్ట్గా అట్ల కాడకి రాసేసి ఇంతాక మనం చేసుకున్న 3 తోరాల్లో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటి ఈ అట్ల కాడకి అనమాట. ఈ అట్ల కాడ
కాడ అనేది ఆ తోరం అనేది కథ చదివేబోయే ముందు ఈ అట్ల కాడకి ఆ తోరం ఇక్కడ నేను కడుతున్నాను చూసారా, అట్ల కాడకి ఈ తోరాన్ని కట్టాలి. కట్టి గంధం బొట్లు కూడా అట్ల కాడకు కూడా పెట్టాలి. పెట్టేసి ఇంతకు నేను చూపించిన పువ్వొత్తులు ఉన్నాయి కదా, అవి మాత్రమే, అంటే మామూలు ఒత్తులు వేయకుండా ఈ కొవ్వొత్తులు ఈ పువ్వొత్తులు అని వేటినైతే అంటారో వాటిని మాత్రమే ఈ ప్రమిదల్లో వేస్తారనమాట. ఆవు నెయ్యి వేసిన తర్వాత ఈ ఒత్తులు వేసుకొని ఈ దీపారాధన అనేది, ఈ పిండి ప్రమిదలు అనేది వెలిగించాలి. ఇప్పుడు ఈ పిండి ప్రమిదలు వెలిగించిన తర్వాత ఈ అట్లకాడకి ఆవు నెయ్యి రాసి పెట్టుకున్నారు కదా, ఈ వ్రత కథ చదివేటప్పుడు కొంతమందికి వ్రత కథ చదవడం కూడా ఆనవాయితీ ఉండదు. ఆ వ్రత కథ అనేది పాట రూపంలో కూడా ఉంటుంది బుక్లో, ఆ పాట మాత్రమే చదువుకుంటారు. వ్రత కథ చదవరు, ఆ కథనే పాట రూపంలో ఏదైతే ఉంటుందో ఆ పాటను పాడతారనమాట. లేదా వ్రత కథ చదివే వాళ్ళైతే వ్రత కథ చదువుకుంటారు. ఇలా ఈ దీపారాధన, పిండి దీపారాధన అనేది వెలిగించేసిన తర్వాత మనం వ్రత కథ స్టార్ట్ చేయబోయే ముందు అక్షింతలు ఇలా చేత్తో పట్టుకొని, వ్రత కథ చదివేబోయే ముందు అక్షింతలు చేత్తో పట్టుకొని ఈ అట్ల కాడను కూడా చేత్తో పట్టుకొని ఆ వ్రత కథ చదువుతారో లేదా వ్రత కథ పాడతారో అంతసేపు కూడా ఈ కాటుకు పట్టాలి. ఈ అట్ల కాడకి ఏదైతే నెయ్యి రాసామో ఆ నెయ్యిని ఈ దీపాల మీద, అట్ల కాడని ఇలా దీపాల మీద పెడితే ఒక కాటుకలాగా ఫామ్ అవుతుంది అనమాట ఆవు నెయ్యి వల్ల. అందుకని ఇవి ఏంటంటే ఈ ఆవు నెయ్యితో రాసిన ఈ కాటుకని మన ముత్తైదులకు ఇవ్వాలి కాబట్టి ఏ నూనె పడితే ఆ నూనె వాడకుండా ఆవు నెయ్యే వాడాలి. ఎందుకంటే వాళ్ళు కంటికి పెట్టుకుంటారు కాబట్టి కాటుక అది శ్రేష్టంగా ఉండాలి కదా, అందుకని చెప్పి ఆవు నెయ్యే ఉండాలి. ఈ వ్రత కథ చదువుతున్నంతసేపు కూడా ఈ కాటుకు ఇలా పడుతూనే ఉండాలి. అంటే మీరు 5 ప్రమిదలు వెలిగించుకున్నారు కదా, ఈ వ్రత కథని చదువుతున్నంతసేపు కాటుకు పట్టేసి అట్లక్కడ పక్కన పెట్టేసి ఆ కథ అయిపోయిన తర్వాత అక్షింతలు అమ్మవారి ముందు వేసేసి కొన్ని పక్కన మిగతాల మీద కూడా వేయించుకోవాలి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత వేయించుకోవడం అనేది మంచిదనమాట. వేయించుకొని ఈ తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి వాయనం అది ఇవ్వాలి. అయితే ఈ వాయినాల్లో కూడా ఒక లెక్క ఉంది. కొంతమందికి, అంటే కొన్ని జిల్లాల వారా చూస్తే వాళ్ళు 5 ఏళ్ళు నోములు నోచుకుంటే ప్రతి వారం కూడా 5గురికే తాంబూలం ఇస్తారు. అంటే అది ఫస్ట్ సంవత్సరం అవనియండి, రెండో సంవత్సరం అవనియండి, 3, 4, 5 ఏ సంవత్సరం చేసుకున్నా ప్రతి వారము 5గురు ముత్తైదులకే తాంబూలం ఇస్తారు. అలా కాకుండా కొంతమందికి వాయనాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ సంవత్సరం 5గురికి ఇచ్చుకుంటారు, రెండో సంవత్సరం 10 మంది, మూడో సంవత్సరం 15, నాలుగో సంవత్సరం 20, 5వ సంవత్సరం 25 మాకు అలా పెరుగుతారనమాట. అమ్మ వాళ్ళకైతే పెరగరు. అలా అంటే అత్తగారి వాళ్ళ వైపు ఎలా అయితే ఉంటుందో అది చూసుకొని ఈ సంవత్సరం నోము నోచుకొని 4 మంగళవారాలు 5 మంగళవారాలు ఎన్నొస్తే అన్ని వారాలు పూజ చేసుకుంటూ ప్రతి వారం 5గురు చొప్పున ఇస్తారు. రెండో వారం పెరిగే వాళ్ళైతే కనుక 10 మంది చొప్పున ఇస్తున్నారు. అంటే ప్రతి వారం 10గురు ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి. మూడో సంవత్సరం అయితే 15 మందికి ప్రతి వారం ఇవ్వాలి. ఒకవేళ ఒక వారం మీకు ఏదైనా అడ్డొచ్చి, అంటే రెండో వారమో మూడో వారమో మనకి ఆడవాళ్ళకు ఉండే ఇబ్బందుల వల్ల అడ్డొచ్చి ఏదైనా చేసుకోలేకపోతే మరి ఆ వారం పెండింగ్ పడిపోయింది కాబట్టి మళ్ళీ మీరు మరుసటి వారం పూజ చేసుకొని ఈ వారం పెండింగ్ పడ్డ 5 వాయినాలు, పూజ చేసుకున్న వారం 5 వాయినాలు, మొత్తం కలిపి 10 ఇవ్వాలి. అలాగే మీకు ఏ మూడో సంవత్సరము పెరుగుతున్న తాంబూలాలు అయితే 10 మంది వాయినాలు అనుకోండి, ఒక వారం అడ్డం పడితే ఈ 10 పెండింగ్ పడ్డాయి, వచ్చే వారం పూజ చేసుకున్నారు, ఈ 10 ఆ 10 20 మందికి తాంబూలాలు ఇవ్వవలసిందే. అంటే కరెక్ట్గా మేము పద్ధతి ప్రకారం చేసుకుంటాము అంటే ఇంతే చేయాలన్నమాట. అలాగా వాయినాలు అనేవి కొంతమందికి పెరుగుతాయి, కొంతమందికి పెరగవు. కొంతమందికి పెరగని వాళ్ళు 5గురికే ఎన్ని 5 సంవత్సరాలు చేసుకున్నా 5గురికే ప్రతి వారం ఇస్తూ ఉంటారనమాట. అలాగా అమ్మవారికి తర్వాత పూజను చేసుకొని, ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తోరము పూజ అంతా అయిపోయింది కాబట్టి అట్లకాడ కూడా కట్టేశారు. అమ్మవారికి ఒక తోరం కట్టాలి కాబట్టి అమ్మవారికి కలిసిన దగ్గర ఎక్కడైనా ఆ తోరం పెట్టేసి తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, అంటే పానకం, వడపప్పు, చలిమిడి, చలవ కోసం కంపల్సరీ వండాల్సిందే. ఇంకా తర్వాత ఏదో ఒక ప్రతి వారం కూడా ఏదైనా పొంగలో పాయసం ఏదో అమ్మవారికి ఏదో ఒక స్వీట్ నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇవ్వాల్సింది వాయనం. ముందుగా అమ్మవారికి వాయనం ఇవ్వాలి. ఇలా శనగలు, ఆకు, పండు, అంటే 2 పళ్ళు పెట్టాలి, ఎప్పుడు ఒక పండు పెట్టద్దు. 2 పళ్ళు, పువ్వు అమ్మవారికి తాంబూలంలో పెట్టి, ఒక రూపాయికాయను పెట్టి అమ్మవారికి తాంబూలం ఎలా ఇవ్వాలంటే ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, అలాగే పుచ్చుకుంటినమ్మ వాయనం. అమ్మవారి అన్నట్టుగా మళ్ళీ పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, అలా 3 సార్లు చెప్పాలి అమ్మవారి దగ్గర. చెప్పేసి ఆ ప్లేటు అమ్మవారికి పక్కన పెట్టేసి మీరు పెట్టిన నైవేద్యం కూడా పెట్టేశారు కదా, ఇప్పుడు హారతి అనేది ఇచ్చుకోవాలన్నమాట. మీరు వాయనాలు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఇంకా పిండి ప్రమిదల గురించి ఇంకొకటి ఉంది చెప్పాల్సింది. ఈ పిండి ప్రమిదలు 5 ఏవైతే చేశారో అవి చాలామంది వాయనాల్లో పెట్టి ఇవ్వరు. అది గడప దాటి ఆ ప్రమిదని బయటకు వెళ్ళనివ్వరు. అలాంటి వాళ్ళు పూజ చేసుకుని ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కానీ
ఆవిడ భర్త కానీ వీళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఉన్న ఆ ప్రమిదలు తినాలి, పారేయకుండా ఆ ప్రమిదలు తినాలి. అందుకనే చాలామంది చిన్న చిన్న బుడ్డి ప్రమిదలు చేసుకొని, అంటే అంత చలిమిడి తినాలి కాబట్టి బుడ్డి ప్రమిదలు చేసుకొని తింటారనమాట. ఇక్కడ చూడండి, నేను ఇంతాక ఆవు నెయ్యి రాసిన ఈ అట్లకాడికి కాటుకు ఎలా వచ్చిందో నల్లగా, ఈ కాటుకనే మనం పెట్టుకోవాలి. పూజ అవగానే ముత్తైదులకి తాంబూలం ఇస్తున్నప్పుడు ఈ కాటుక కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి. అంటే వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి పసుపు రాసి అక్షంతలు వాళ్ళ చేతికి ఇచ్చి, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం తాంబూలం ఇచ్చే ముందు ఈ కాటుక కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఈ వ్రతంలో ఈ కాటుక ఇవ్వకపోతే ఎటువంటి ఫలితం ఉండదన్నమాట. అందుకని ఈ కాటుకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కాటుకని మీరు పట్టాలి. మీరు తాంబూలాలు ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఈ కాటుకు కూడా పట్టుకెళ్ళాలి. ఎట్లా కాడని పట్టుకెళ్ళాలి, అయితే చాకు కొంతమంది కడతారు, ఆ చాకైనా పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్ళి వాళ్ళ కాటుకు పెట్టుకోమని ఇవ్వాలి. సో ఈ పిండి ప్రమిదలు కొంతమంది ఇస్తారు, తాంబూలంతో పాటు బయట వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం మీరు ఎంతమందికి అయితే వాయినాలు ఇస్తున్నారో అన్ని పిండి ప్రమిదలు చేసుకొని ఆ పిండి ప్రమిదలు కూడా పెట్టి తాంబూలంతో పాటు అవతల ముత్తైదువులకి వాయినం ఇస్తారు. కొంతమంది ఆ పిండి ప్రమిదల్ని గడప దాటి ఇంటి బయటకు వెళ్ళనివ్వరు అనమాట, ఆనవాయితీ ఉండదు. అలాంటి వాళ్ళు ఆ పిండి ప్రమిదలను వాళ్ళే తినాలి. బయటకు ఇవ్వదలిచిన వాళ్ళు కొంతమంది తోరం ఇస్తారు, కొంతమంది పిండి ప్రమిదలు కూడా తాంబూలంలో పెట్టి ఇస్తారనమాట. అది వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఇంటి ఆచారాలు ఉన్నప్పటి నుంచి వస్తున్న దాన్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా పిండి ప్రమాదాలు అయితే మేమైతే బయటకు ఇవ్వమన్నమాట. పిండి ప్రమిదలు మేమే, ఆ పిండి దీపాలు మేమే తింటాము. అది కొంతమంది ఒత్తో సహా తింటారు. అవి మంచి సంతానం కలుగుతుంది ఆ ఒత్తో పాటు తింటే అని ఒక ఇది కూడా ఉంది. అందుకని చిన్న చిన్నవి చేసుకొనైనా కాటుక పట్టి ఆ పిండి ప్రమిదలను చేసుకున్న ఆవిడ కానీ భర్త కానీ ఇంట్లో వాళ్ళు తినచ్చు అనమాట. చూసారు కదా, ఈ కాటుకు వచ్చేసి ఇలా ఉంది. ఇంకా ఈ పూజలో మెయిన్ వచ్చేసరికి తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా కాటుక అన్ని ఇచ్చి పసుపు కంపల్సరీ కాళ్ళకి పసుపు రాయాలి. అది బొట్టన వేలు వరకే రాయడమే, అలా కాకుండా ముత్తైదులకి గౌరీదేవిలాగా అనుకొని మనం చేస్తున్నాం కాబట్టి కాళ్ళ నిండా పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళ కాటుకిచ్చి అక్షింతలు ఇచ్చి, అప్పుడు మీరు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ వాళ్ళకి వాయినాలు ఇచ్చి, అప్పుడు దీంట్లో జాకెట్ ముక్క కంపల్సరీ పెట్టాలంటే కాదండి, ఎందుకంటే ఎంతోమందికి ఇస్తుంటాం కాబట్టి 5, 10 మంది 15 మంది అంటే వాయినాలు పెరిగిన వాళ్ళైతే అంతంతమందికి ఇవ్వాలి కాబట్టి తాంబూలంలో జాకెట్ ముక్క పెట్టకపోయినా పర్లేదు, శనగలు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇచ్చేసి మీరు అప్పుడు అక్షింతలు వేయించుకోవాలి వాళ్ళ చేత. అయితే చాలామంది మెయిన్గా మనం పాటించాల్సింది అంటే ఈ వ్రతం అయ్యేంత వరకు కూడా ఏం తినకూడదు. ఇప్పుడు పొద్దున్నే వ్రతం చేసుకుంటారు, మరి ఇలా వాయనాలు పెరిగిన వాళ్ళు 5th ఇయర్ అయితే 25 మెంబర్స్కి ఇవ్వాలి. ఎవ్రీ వీక్ 25 మెంబర్స్కి ఇవ్వాలి. కొంతమంది మనకి ఒకే చోట 25 మెంబర్స్ దొరకపోవచ్చు, అలాంటప్పుడు వాళ్ళ ఇళ్ళకెళ్ళి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తినకుండా వెళ్ళడం కూడా కష్టం కాబట్టి ముందేంటంటే పూజ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని శనగలు అయితే నానపోసుకున్నారో అన్ని శనగల్ని అమ్మవారికి ఒక పెద్ద బుట్ట కానీ పెద్ద ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని బుట్ట వాయనం అంటారు దాన్ని. ఆ బుట్టలాగా అమ్మవారికి అన్ని శనగలు పెట్టేసి తాంబూలం పెట్టి పువ్వు పెట్టి అమ్మవారికి ముందు ఇచ్చేస్తారు ఆ బుట్ట వాయనం. అప్పుడు అందరు ముత్తైదులకు ఇచ్చేసినట్టు లెక్క అనమాట. అలా బుట్ట వాయనం ఇచ్చేసి ఆ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసేసి అవన్నీ కూడా కవర్స్లో కానీ ఏదైనా సర్దుకొని తాంబూలాలన్నీ తీసుకెళ్ళి మీరు అప్పుడు వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అంటే ఒకే చోట అంతంతమంది ఇప్పుడు పెరగని వాళ్ళైతే 5గురికి ఇచ్చేయడం అంటే ఈజీ అవుతుంది. కానీ 3వ సంవత్సరం 4వ సంవత్సరం 5వ సంవత్సరం అయ్యే కొద్దీ వాయినాలు పెరిగిన వాళ్ళకైతే 10 మంది 15 25 మంది ప్రతి వారం ఇచ్చుకోవాలి అని అంటే అంతమంది ముత్తైదులు ఒకే చోట దొరకరు, వేరే ఇళ్ళకెళ్ళి ఇచ్చి రావాలి అన్నప్పుడు మనం తినకుండా అంతసేపు తిరగడం కూడా ఇదే కాబట్టి మనం పూజ చేసేసుకొని అమ్మవారికి బుట్ట వాయనం ఇచ్చేసి మీరు ఏదైనా తినేనా ఆ ప్రసాదం తినేనా మీరు అప్పుడు తప్పు ఉండదు. అప్పుడు మీరు ఆ బుట్ట వాయనంలో శనగలన్నీ సర్దుకొని ఒక్కొక్కళ్ళ ఇంటికెళ్ళి మీరు వాళ్ళకి ముత్తైదులకి ఇచ్చి రావచ్చు. వాళ్ళ చేత కాటుకి ఇవ్వడం అనేది అసలు మర్చిపోవద్దు. నేను వ్రతం చేసుకున్నప్పుడైతే ఒకసారి అలా కాటుకి మర్చిపోయిపోతే మా తెలిసిన ఆంటీ లేదు అసలు నేను ఆ తప్పు కాటుకి ఇస్తేనే నీకు వ్రతం ఫలితం ఉంటుందని చెప్పి నన్ను మళ్ళీ ఇంటికి పంపించి తెప్పించారన్నమాట. నాకు అందుకని బాగా గుర్తు. ఈ కాటుక అనేది మాత్రం అంత ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే ఈ శనగల తాంబూలం ఇవ్వడం అనేది ఈ వ్రత విధానంలో మెయిన్ అనమాట. ఇలాగా కలశం పెట్టుకొని ఇలా చేస్తారు. ఇది పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేయాలండి. ఇంకొకటి చెప్తున్నాను, ఒకవేళ ఈ మంగళవారం నోములు ఆనవాయితీ లేకపోతే మరి మేము ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆ పూజా విధానం ఎలా చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ మంగళవారం నోముల గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఏదన్నా మీకు క్లారిఫై చేయడానికి ఉంటుంది. అంటే ఈ మంగళవారం నోముల్లో మీకు ఏదైనా ఇప్పుడు నేను పూర్తిగా డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోయినా లేదా ఏదైనా సందేహం ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డీటెయిల్డ్గా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో నాకు తెలిసి నేను చేసుకున్న వ్రత విధానం అత్తయ్య గారు వాళ్ళు అమ్మ వాళ్ళు నా చాలా చేయించిన విధానం ఇదనమాట. ఇంకోటి ఏంటంటే కొంతమంది పుట్టింటి వాళ్ళు నోపించాలా అత్తింటి వాళ్ళు నోపించాలా అని ఉంటారు. అది ఎక్కడైనా చేసుకోవచ్చండి. కొంతమంది ఫస్ట్ వారం పుట్టింట్లో నోపిస్తారు, ఆ తర్వాత అత్తగారింటికి తీర్చి మిగతా వారాలన్నీ మిగతా సంవత్సరాన్ని చేసుకుంటారు. కొంతమంది ఏమో లేదు మేమే నోపిస్తాను పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అలా ఎక్కడైనా చేసుకోవచ్చండి అమ్మవారి పూజ. కాకపోతే ఫస్ట్ వారం చేసుకున్న గౌరమ్మని తీసి ఒక బాక్స్లో పెట్టుకొని మీరు దాచుకొని ప్రతి వారం కూడా అదే గౌరమ్మకి పూజ చేసుకోవచ్చు.
అలా దాచుకొని కూడా అన్ని వారాలు అదే గౌరమ్మకి పూజ చేసుకుంటారు. అత్తవారింటికి వచ్చేటప్పుడు కూడా ఒకవేళ పుట్టింట్లో చేసుకుంటే అత్తవారింటికి కూడా ఆ గౌరమ్మ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే వేరే వేరే జిల్లాల్లో ఉన్నప్పుడు అది అలా నదులు దాటి రాకూడదు అనుకున్నప్పుడు ఆ గౌరమ్మని అక్కడ పసుపు నీళ్ళలో ఏదైనా కలిపేసి చెట్లో పోసేసి తర్వాత వీళ్ళు ఇక్కడ అత్తగారింటికి వచ్చాక మళ్ళీ ఫ్రెష్గా గౌరమ్మని చేసుకొని మళ్ళీ పూజలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే మేము చేసుకుంటాం అనుకున్నప్పుడు ఆ పసుపు ముద్దని మొహానికి రాసుకోవచ్చు. మరుసటి రోజు తీసేయాలి, ఆ రోజు పీఠం కదిలించద్దు. ఈవినింగ్ కూడా మళ్ళీ దీపారాధన చేసి పండోపాల నైవేద్యం పెట్టి మరుసటి రోజు మీరు పూజ చేసి మళ్ళీ ఏదైనా నైవేద్యం పెట్టి పెరుగన్నం కానీ పాలుగా నైవేద్యం పెట్టి అమ్మవారిని తీసేసిన తర్వాత ఆ పసుపుని ఇంట్లో ముత్తైదులు మొహానికి రాసుకోవడం చేయాలి. ఒకవేళ అలా రాసుకోమో మొహానికి అలవాట్లేదన్న వాళ్ళు ఏదైనా గ్లాస్లో నీళ్ళల్లో కలిపేసి అమ్మవారిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోసేయచ్చు ఆ వాటర్ని. అయితే ఈ నోములు ఇంకోటి ఏముందంటే కని నోములు అని అంటారు. అంటే పెళ్ళికి ముందు ఒక 4 ఏళ్ళు చేసేస్తారు. కొంతమంది బాగా చిన్నపిల్లల చేత చేపించేస్తారు, ఆడపిల్లల చేత, అంటే కని నోములని. కొంతమంది పెళ్ళికి ముందు 4 ఏళ్ళు చేసేసి తర్వాత 1 సంవత్సరం చేస్తారు. మొత్తంగా 5 ఏళ్ళు అయిపోయినట్టు లెక్క వస్తుంది. ఏదైనా కానీ 5 ఇయర్సే చేస్తారు. ఇంకా తర్వాత మళ్ళీ మనం ఏమి లైఫ్లో చెయ్యమన్నమాట. విడిగా గౌరీదేవిని పూజించుకుంటారు కానీ పర్టికులర్గా మంగళగౌరి నోములు అనేది 5 ఏళ్ళే చేస్తారు మొత్తంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఉద్యాపన కూడా ఉంటుంది ఈ వ్రతానికి. కానీ ఉద్యాపన అనేది ఒక పెళ్లి కూతురికే తీర్చుకుంటారనమాట. అంటే మన ఇంట్లో ఎవరైనా ఆడపిల్లల పెళ్లి జరుగుతున్నప్పుడు మన పిల్లలు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ అమ్మాయి పెళ్ళల్లో అలాంటప్పుడు ఉద్యాపన తీర్చుకుంటారు. అంటే 5 ఏళ్ళు పూజ చేసేవాళ్ళనే మరుసటి వారం అలా ఉద్యాపన ఉండదన్నమాట. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవుతుంటే, ముఖ్యంగా కూతురు వాస అవుతున్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే సొంత కూతుళ్ళకి కానీ అలా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు మాత్రం ఉద్యాపన తీర్చుకుంటూ ఉంటారు చాలామంది. మళ్ళీ పెళ్లి కూతురికి అలా వాళ్ళ ఇంట్లో ఎవరైనా వరస అయ్యే వాళ్ళ పెళ్లి కూతురికి గౌరీదేవి పూజ చేయిస్తారు కదా పెళ్ళిలో. అలా చేస్తున్నప్పుడు అరిసెలు అవి వండి కొంతమంది 16, కొంతమంది 21 వండుతారు, కొంతమంది 11 అరిసెలు వండుతారు. ఇలా వాళ్ళకు ఉంటాయి. అవి వాసిని కట్టేసి దాని మీద తాంబూలం, చీర, అలాగే అమ్మాయికి నల్ల పూసలు, మెట్టెలు, సూత్రాలు ఇవన్నీ పెట్టి అమ్మాయికి తాంబూలంలో వాయినం ఇస్తారనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఉద్యాపన చూపించలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో మీకు లెంతీగా అనిపించవచ్చు, కానీ ఇంకా శ్రావణ మంగళవారం నోము అంటే కనుక పూర్తిగా చేసుకునే విధానం దగ్గర నుంచి ఏర్పాట్ల దగ్గర నుంచి మీరు ఇంకొక ఎక్కడ వీడియో వెతుక్కునే పని లేకుండా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో కొంత వీడియో లెంత్ అయినా కూడా పూర్తిగా చేసి చూపించి పూర్తి వివరాలతో షేర్ చేశానండి. ఇది పూర్తిగా తెలుసుకొని చేసుకోవడం అనేది చాలా మంచిది, అమ్మవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకని వీడియో షేర్ చేశాను. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ఎలా ఉందనేది. ఈ నోములు అనేది ఒక విధంగా ఆనవాయితీ ఉన్నవాళ్ళే చేస్తారండి. మరి ఆనవాయితీ లేని వాళ్ళు గౌరీదేవిని ఎలా పూజించాలనేది నేను ముందు వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని మాత్రం మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.